మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పటికైనా మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా? మిగిలిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారా? ఒకవైపు ఏడాది నుండి ఆశావహులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఈసారైనా ముహూర్తం కుదురుతుందా? ఢిల్లీకి చేరిన లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? నామినేటెడ్ మంత్రి పదవులకు పోటీ పడుతోంది ఎవరు? వాయిదాల మీద వాయిదాలు పడుతున్న మంత్రివర్గ విస్తరణ ఇకనైనా జరిగేనా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. అటు ప్రభుత్వం పరంగా ఇటు పార్టీ పరంగా ఘనంగా సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇంకా భర్తీ కావలసిన మంత్రి పదవులపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. దీనికోసమే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో మంతనాలు జరపనున్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. రాజస్థాన్లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం 2 రోజులు అక్కడే ఉండి కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వచ్చే సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపే కొత్త కేబినెట్ కొలువు తీరవచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయో అనే అంశాలపై పూర్తి క్లారిటీతోని సీఎం రేవంత్ రెడ్డి ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని గాంధీభవన్లోని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైపోయింది. 2023 డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుందని ఊరిస్తూ వస్తున్నారు పార్టీ పెద్దలు. చాలా శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేరు. హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా కేబినెట్లో మరో 6గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త మంత్రివర్గం ఏర్పడినప్పుడే 2-3 నెలల్లో పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆషాఢమాసం కావడంతో మంచి రోజులు లేవని, అందుకే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్లు కాంగ్రెస్ నేతలు అప్పట్లో చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ జరుగుతుందని, ఇదే విషయమై హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు చక్కర్లు కొట్టాయే తప్ప పని మాత్రం జరగలేదు. ఒకసారి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అడ్డువచ్చాయని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏ అడ్డంకి లేదని, పార్టీ అధిష్టానం తాపీగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకోవడంలో జరుగుతున్న జాప్యం కూడా కారణమని తెలుస్తోంది. 5 ఏళ్ల కాలంలో ఇప్పటికే 1 ఏడాది పూర్తయింది. మరో 4 ఏళ్లు మాత్రమే అధికారం ఉంటుందని భావించిన నేతలు తొందరపడుతున్నట్టు సమాచారం. ఏడాది పాలన పూర్తి కావడంతో ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, తెలంగాణ జాతీయ గీతం ఆమోదం వంటి కీలక అంశాలు పూర్తి కావడంతో ఇక మంత్రివర్గ విస్తరణ ఉండనుందన్న వార్తలు గాంధీభవన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. ఇప్పుడు ఈ జిల్లా సమీకరణాలను పరిశీలిస్తే మంత్రివర్గం ఎలా ఉండనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ క్రమంలో 6 మంత్రి పదవులకు గట్టి పోటీ నెలకొంది. మరోవైపు మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేపట్టనున్నారని సమాచారం. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడంతో చాలామంది సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మిగిలిన నేతలు నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయని ఆశతో ఉన్నారు. మంత్రివర్గంలో తమకి స్థానం దక్కుతుందని ఇప్పటికే చాలా మంది నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుండి సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ సోదరుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుందన్న సమాచారం. ఇక నిజామాబాద్ నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హైదరాబాద్ నుండి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అది కూడా ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి గెలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ కోటాలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ కాంగ్రెస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అహ్మద్ అలీ ఖాన్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ నుండి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు క్యాబినెట్లో ఉండగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. ముదిరాజులకు క్యాబినెట్లో అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీహరికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. నల్గొండ జిల్లా నుంచి సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో బాలునాయక్, బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కనుందా అన్న ఉత్కంఠ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే హైకమాండ్ దగ్గర ఇప్పటికే పలువురు తెలంగాణ సీనియర్ నేతలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పైరవీలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాను హైకమాండ్ ఓకే చెప్తుందా, లేదా ఒకరిద్దరిని మారుస్తూ కొత్త జాబితా ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వచ్చిన అరికపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వీడి పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి కట్టబెడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంకోవైపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నుండి నేతలను పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ను బలోపేతం చేయాలని, అలా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇందుకు హైకమాండ్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. అంతేకాకుండా 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారా, లేక 1-2 మంత్రి పదవులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా 2-3 రోజుల్లో మాత్రం కొత్త కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని, మంత్రులతో పాటు పాత మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.